ఇట్లా చెప్పుకోకూడదు. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. ఏం సంగతులు? ఇంకేమయ్యా సంగతి? చందమామ కథలు చెప్తున్నాను మీకే చెప్తున్నాను. మాకు శ్రద్ధగా వినాలా చందమామ కథలు. నేను కింద ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో బుక్స్ తెచ్చుకొని చదువుకుంటా ఉంటుంది. బుక్ రాసిన తను మనకు ఒక చిన్న మెసేజ్ ఇచ్చాడు ఇక్కడ. ఏమంటే చదువుతా చూడు. రేపటి పౌరులుగా ఎదిగే నేటి బాలల శరీర వికాసానికి పౌష్టికాహారం కావాలి. అంటే ఏది పడితే తినకూడదు. బాడీకి హెల్తీ ఫుడ్ ఏదైతే ఉంటుందో అదే తినాల. చిప్స్, బర్గర్లు అవన్నీ తిన్నాం అనుకో, పౌష్టికాహారం కాదు అది. అర్థమైందా? ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవి హెల్తీ ఫుడ్. మానసిక వికాసానికి చదువు కావాలి అంటే అర్థమైంది. మనం మానసిక వికాసం అంటే మనకు బాగా తెలివి పెరగాల, మంచి బుద్ధి రావాలి అంటే చదువు ఉండాలి. అయితే పిల్లలకి పౌష్టికాహారం కంటే పలహారాలు, చిరుతిళ్ళు ఎక్కువ ఇష్టం. అర్థమైందా? చిప్స్, బిస్కెట్స్, కిండర్ జాయ్ ఇట్లా అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వాటి మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. ఇంట్లో చేసే పిండి వంటల మీద ఉండదు. పిండి వంటలు అంటే తెలుసు కదా, కజ్జికాయలు, చెక్కలాలు అవి తిన్నారు కదా మీరు. అందుకని వాళ్ళ ఆరోగ్యానికి భంగం కలగకుండా ఎదుగుదలకి తోడ్పడేలా చిరుతిళ్ళను రూపొందించాలి. ఇంట్లో చేసిన ఈవినింగ్ స్నాక్స్ అవి మాత్రమే తినాలి. బయట తెచ్చుకుంటారు కదా చిప్స్, అవన్నీ తింటే ఏమవుతుందంటే మన బాడీకి మనము హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టు కాదు. అలాగే పిల్లలకి చదువు కంటే ఆటపాటలు, కథలు ఎక్కువ ఇష్టం అంట. అంటే ఆటపాటలు బాగా ఆడుకోవాలి. బాగా ఆడుకోవాలంటే ఇంట్లో ఆడుకునేది కాదు, కింద అంటే గ్రౌండ్లో ఫిజికల్గా ఏమేమి గేమ్స్ ఉంటాయి, క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, షటిల్ కానీ, ఇట్లా వాటిని ఫిజికల్గా ఆడితే ఏమవుతుంది అంటే మన బాడీకి మనం ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. అంటే కథలు ఎక్కువ ఇష్టం. నడుతుంటావు కదా రాత్రిపూట, కథలు చెప్పు డాడీ అని. అందుకే ఇంక రోజు కథలు చెప్తాను నీకు రాత్రిపూట, ఇదే ఇట్లాంటివి. అందుకని అవి విజ్ఞాన వికాసాలకు అడ్డుపడకుండా మనసుకి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, వినోదాన్ని కలిగిస్తూ అర్థవంతమైనవిగా ఉండాలి. కథలు అంటే పిచ్చి కథలు కాదు. నువ్వు దయ్యం చూసినావా, నువ్వు సింహం చూసినావా, అట్లా దయ్యం చూసింటే దయ్యం కథ చెప్పు. లేకుంటే ఏదన్నా పిచ్చి కథలు ఉంటాయి కదా, అట్లాంటి కథలు కాకుండా ఏదైనా ఒక కథ చదివినాము అంటే దాంట్లో మనము మంచిని గ్రహించాలి. అర్థమైందా? నువ్వు కథ చదువుతున్నావు అంటే అర్థమైంది, దాంట్లో ఏదో ఒకటి నీకు నేర్చుకోవడానికి ఒక టాపిక్ ఉంటుంది కదా, అట్లా టాపిక్స్ అట్లా మంచిగా నీకు మంచి బుద్ధిని ప్రసాదించే కథలు కానీ, నీకు మైండ్కి ప్లెజెంట్గా ఉండే కథలు, కథ చదివినామంటే అబ్బా అంత బాగుంది కథ అని చెప్పేసి ప్రశాంతంగా పండుకోవాలి. దయ్యం కథలు చెప్పినాను అనుకో, రాత్రి ఏం చేస్తారు, దయ్యాలు కల్లోకి వస్తాయి, ఆ రాత్రి నిద్ర పోతుంది. ఏం బా
వెళ్తున్నావా? కథల విషయమై జరిగిన అలాంటి ప్రయత్నాల్లో అనన్య సామాన్య ఫలితాలు సాధించిన పిల్లల పత్రిక చందమామ అన్నది నిర్వివాదాంశం. చందమామ అనే ఒక కథల బుక్ కొన్ని సంవత్సరాల కిందటి నుంచి ఉంది. మేము చిన్న పిల్లలు ఉన్నప్పుడు వారానికి ఒక బుక్ వచ్చేది. ఎవ్రీ వీక్ ఒక బుక్ వచ్చేది అనమాట, కొత్త బుక్. ఆ బుక్ తీసుకుంటాం మేము. ఆ బుక్లో కథలన్నీ చదువుతాం. మా ఫ్రెండ్ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మేము చదువుతూ ఉంటాం. ఆ కథలు చదివి చాలా ఎంత బాగుంటాయి తెలుసు కథలు అవి. ఆ కథలు సాంప్రదాయపు గొప్పతనాన్ని చెబుతాయి. సాంప్రదాయం అంటే ఏంది? మన భారతదేశం కదా మంది, మనకంటూ ఒక సాంప్రదాయం ఉంది. అర్థమైందా? భారతదేశం అంటేనే ప్రపంచంలో ఒక గొప్ప దేశం. మన సాంప్రదాయము, మన హిందూ సాంప్రదాయము, మన భారతదేశ సాంప్రదాయము మించిన సాంప్రదాయము ప్రపంచంలో ఏ దేశంలోనూ ఉండదు. అంత మంచి కల్చర్ మనది. అంటే అంత సిస్టమేటిక్గా ఉంటుంది అన్నమాట. ఎప్పటికైనా మన భారతదేశ కల్చర్ అనేది, అన్ని దేశాలు మన భారతదేశ కల్చర్ని ఎక్కువ ఇష్టపడతాయి. ఓకే, ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి, తప్పొప్పులు వివరిస్తాయి, క్రమశిక్షణని ప్రబోధిస్తాయి, నవ్విస్తాయి, ఒళ్ళు జలధరింపచేస్తూనే అలరిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అవి చదువే అనిపిస్తాయి. ఒక్కోసారి అవే చదువు అనిపిస్తాయి. అర్థమైందా? ఇప్పుడు ఒక కథ చదువుతున్నామంటే దాంట్లో ఏదో ఒకటి మంచి చెప్తాడు ఆ కథలో. దాన్ని మనం గ్రహించినామంటే అది కూడా ఈక్వల్ టు చదువు. ఒక పాట, ఒక కథ చదివి దాంట్లో మంచి నేర్చుకున్నామంటే ఆ కథ నీకు ఒక మంచి విషయం నేర్పించిందనే కదా. ఏమి ఇక్కడైనా అర్థం కాకుండా చెప్పండి కొన్ని తెలుగు పదాలు. మీకు అర్థం కాకుంటే ఏది? ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. ఏది నాన్నగారా? ప్రపంచం అంటే వరల్డ్. వరల్డ్ అంటే మన భారతదేశంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. ఒకప్పుడు ఒక్కొక్క రాజ్యంకి ఒక్కొక్క పేరు ఉండేది. అర్థమైందా? మన భారతదేశంలో ఒకప్పుడు రాజులు పరిపాలించేటప్పుడు ఒక్కొక్క ఆయా రాజ్యానికి ఏమేమి పేర్లు ఉన్నాయి. అప్పట్లో పేర్లు ఇట్లుండేటివే. ఇప్పుడు హైదరాబాదు, అనంతపూర్, కర్నూలు అని విన్నారా? అట్లనే కొన్ని వందల కొన్ని వేల సంవత్సరాల క్రితము కొన్ని రాజ్యాలు ఉండేటివి. ఆ రాజ్యాల పేర్లు, ఆ రాజ్యం సంబంధించి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పరిపాలిస్తూ ఉంటాడు కదా. ఆ రాజ్యంలో ఎట్లుండేది కల్చర్ ఏంటది. చందమామ కథలు చదువుతూ ఎదిగిన మాకు అవెంత ప్రయోజనకరమో తెలుసు. ఎదిగాక అదే ఒరవడిని అనుసరిస్తూ మేము పిల్లల కథలు రాస్తే వాటిని చందమామ ఆచరించడం విశేషం. అలా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చందమామ కృతజ్ఞులు. 1947 అంటే 1947లో స్టార్ట్ అయిందంట చందమామ. 66 years వరకు, అంటే 2013, ఆల్మోస్ట్ 2013 వరకు ఆ లెగసీ కంటిన్యూ అయింది. ఓకేనా? లెగసీ అంటే కొనసాగింది. ఇప్పుడు దీంట్లో కథలు మీకు రోజు ఒక కథ చెప్తా. ఇది వీడియోలో తీసానంటే రేపు పొద్దున మీరు పెద్దగా అవుతారు కదా. ఈ వీడియో తీసి నేను యూట్యూబ్లో పెట్టిన తర్వాత మీరు రేపు పొద్దున మీ పిల్లలకి చూపించుకోవచ్చు. ఏం చెప్పి చూపిస్తారు? స్టోరీస్ అంటే
చెప్తావు కదా, మీ పిల్లలకి అప్పుడు మా నాయన కూర్చోబెట్టి కథలు ఎట్లా చెప్పాడు చూడు మాకు అని చెప్పి చెప్పుకోవచ్చు, చూపించచ్చు వాళ్ళకి. అర్థమైందా? మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదా అని చెప్పేసి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఏమి రోజు ఒక కథ లేదంటే కానీ మంచి ఇన్ఫర్మేషన్, మంచి టాపిక్స్ మీకు చెప్తా ఉంటా. అప్పుడప్పుడు కామెడీలు కూడా చేస్తూ ఉంటాం మనం. అప్పుడప్పుడు కామెడీస్ కూడా చేస్తుంటాం, అవి కూడా పెట్టుకుందాం. ఇక్కడ పొద్దున మీ పిల్లలకి చూపించుకోవచ్చు మీరు. మా డాడీ చూడ కూర్చోబెట్టి ఎట్లా కథలు చెప్తాండే అని. ఓకేనా? ఇప్పుడు చంద్రబాబు కథ చెప్తా ఈరోజు. ఆ కథ పేరు వచ్చేసి ఆరోగ్య రహస్యం, హెల్త్ సీక్రెట్. దీంట్లో ఎట్లుందో అట్లే చెప్పను, మీకు ఎట్లా అర్థమవుతుందో అట్లా చెప్తాను. కొన్ని పదాలు దీంట్లో అర్థం కావు కదా, నేను దాన్ని కన్వర్ట్ చేసి మీకు చెప్తా ఉంటాను. ఓకేనా? కుబేరుడు అనే యువకుడికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి, కానీ ఆరోగ్యం లేదు. కుబేరుడు ఒక అబ్బాయి ఉన్నాడు. అష్టైశ్వర్యాలు అంటే ఆయన పెద్ద సౌకర్యాన్ని, అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. డబ్బులంట, ఆస్తులంట, భూములంట, బిల్డింగ్లంట అన్నీ ఉంటాయి, కానీ ఏం లేదు, హెల్త్ సరిగ్గా లేదు. అన్నీ ఉండే హెల్త్ సరిగ్గా లేకపోతే ఏం చేస్తాం? ఏం లేదు. తన ఆరోగ్యం చక్కబడడానికి ఎన్నో మందులు వాడినాడు, కానీ లాభం లేదు. అందుకు అతను ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడంట. కుబేరుడికి ఒక మిత్రుడు ఉండేవాడంట, అతని పేరు చరకుడు. ఏం పేరు? చరకుడు. అతను ఏదో పని మీద వచ్చినాడంట అక్కడికి, కుబేరుడి ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడంట. చరకుడు ఏం చేశాడంటే తన స్నేహితుడి ఆరోగ్యం గురించి విచారించాడంటే తెలుసుకున్నాడు అసలు ఏమైంది నా ఫ్రెండ్కి, ఏం కథ అని. తర్వాత అతనికి కొన్ని చిన్న చిన్న మెడిసిన్స్ తెలుసు. అంటే ఇప్పుడు మనం కడుపు నొప్పిస్తుందంటే ఏం వేసుకుంటాము? వామ్ వాటర్ తాగుతాం కదా. అట్లా ఇంట్లో కొన్ని చిన్న ఏమన్నా ఏం ప్రాబ్లంకి ఏం సొల్యూషన్ ఎట్లుంటుంది అని చెప్పేసి అతనికి తెలుసు. అతను ఏం చేస్తాడంటే తనకి ఏదైనా కొద్దిగా ఐడియా ఉంటుంది కదా, ఈ జబ్బుకి ఏం మందులు వాడాలి అన్నట్టు చిన్న ఐడియా ఉంటుంది. అతను కుబేరుడిని పరీక్షించాడంట, టెస్ట్ చేసినాడు. అతని శరీరంలో ఏ దోషం లేదని చెప్పేసి తెలుసుకున్నాడు. అన్నీ బాగున్నాయి కదా, ఇతనికి ఏమైంది అని చెప్పేసి, ఇతనికి ఏం ప్రాబ్లం లేదు బాడీలో అని చెప్పేసి అనుకున్నాడు. ఒకసారి ఒక నిమిషము చరకుడు వచ్చేసి కుబేరుడి డైలీ యాక్టివిటీస్ గురించి అడిగినాడు. మామూలు అడుగుతాం కదండి, పొద్దు నుంచి ఏం చేస్తామని. అట్లనే వాళ్ళ ఫ్రెండ్ కుబేరుడిని చరకుడు అడిగినాడు. కుబేరుడు వచ్చేసి చెప్తాడనమాట, ఉదయం పొద్దున్నే నేను నార్మల్గా కాలకృత్యాలు తీర్చుకుంటాను, దాని తర్వాత స్నానం చేసి పలహారం చేస్తాను, అంటే టిఫిన్ తింటాను. తర్వాత కొంతసేపు తన ఆస్తి అంతా ఉంటుంది కదా, తను ఎక్కడెక్కడ ఏం ప్రాపర్టీ ఉంది, ఏం కథ అని చెప్పేసి లెక్కలు చూస్తాడంట. మధ్యలో అప్పుడు పలరసం తాగుతాడంట, అంటే ఫ్రూట్ జ్యూస్. తర్వాత కొద్దిసేపు తర్వాత ఏం చేస్తాడంటే రెస్ట్ తీసుకుంటాడంట. రెస్ట్ తీసుకొని మళ్ళీ భోజనం చేస్తాడంట. భోజనం చేసి మళ్ళీ నిద్రపోతాడంట. నిద్ర అయిన తర్వాత తన కింద పని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ మీద పెత్తనం చేస్తూ ఉంటాడంట.
పెత్తనం అంటే వాళ్ళని కమాండ్ చేస్తూ ఉంటాడు. అది చెయ్యి, ఇలా చెయ్యి అని కమాండ్ చేస్తారు కదా. నేను వాడు కూర్చో, నువ్వు లేయి, అక్కడ పోయి కూర్చో, కూర్చో లేయి అని చెప్పేసి పెత్తనం తలేస్తుంటాడు. మళ్ళా తన తండ్రితో తన పర్సనల్ వ్యవహారాల గురించి మాట్లాడుతూ ఉంటాడంట, తన పర్సనల్ విషయాల గురించి. మళ్ళీ రాత్రి ఏం చేస్తాడంట, భోజనం చేసినాక, భోజనం చేయకముందు పలహారం తాతాడంట. మళ్ళీ రాత్రి భోజనం అయ్యాక పడుకునే ముందు పళ్ళరసం తాతాడంట. తిన్న తర్వాత మళ్ళీ పళ్ళరసం తాతాడంట. కుబేరుడు వచ్చేసి ఈ విషయాలన్నీ చెప్పి తన ఫ్రెండ్ చరకుడితో ఇట్లా అంటాడంట, నన్నేదో భయంకరమైన వ్యాధి పట్టుకున్నది, అది మందులకు లొంగేది కాదు, పళ్ళరసం నోటికి బాగుండదు, భోజనం హితువుగా ఉండదు, నా జీవితం ఇలా గడిచిపోవాల్సిందేగా అని నిరుత్సాహంగా చెప్పాడనమాట. అంటే ఏం తిన్నా అసలు తిన్నట్టు ఉండదు, ఫ్రూట్ జ్యూస్ అయినా టేస్ట్ ఉంటుంది నాకు అని. అప్పుడు చెరకుడు చిన్నగా నవ్వేసి ఇట్లా అంటాడు అనమాట, నిరుత్సాహపడకు, నీకు ఔషధాలతో పాటు గాలి మార్పు కూడా అవసరం. 1 మాసం పాటు మా ఊరి వచ్చి ఉండు, నీకు ఆరోగ్యం బాగుంటుంది అని నా నమ్మకం అన్నాడు అనమాట. ఏం అర్థమైందా ఏం చెప్పినాడు? బ్రీతింగ్ కాదు, గాలి అంటే ఎయిర్ కాదు. ఇప్పుడు నీకు ఈ ఊర్లో బోర్ పడుతుంది, ఈ ఊర్లో నీకు అసలు బాగలేదు, నీకు నచ్చిన ఊరికి పోతే కొద్దిగా యాక్టివ్ ఉంటావు కదా, అట్లా గాలి మార్పు అంటే వేరే ఊరికి తీసుకెళ్ళడమో, ఈ ఇంట్లో కాకుండా వేరే ప్లేస్కి తీసుకెళ్ళడమో చేస్తే ఆ కొత్త ప్లేస్కి వెళ్ళినాక నువ్వు యాక్టివ్ అవుతావేమో అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడు. అప్పుడు కుబేరుడు వచ్చేసి వాళ్ళ డాడీతో పర్మిషన్ తీసుకుంటాడు. పర్మిషన్ తీసుకొని చరకుడు వాళ్ళ ఊరికి వెళ్తాడు. ఆ గ్రామంలోని సంపన్నులు కళాప్రియులు, అందుచేత అక్కడ నిత్యము వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయంట. అంటే ఏంటంటే అక్కడ ఆ ఊర్లో ఎప్పుడు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుందంట. నాటకాలు, డ్రామాలు, అట్లా అక్కడ ఉన్న జనాలు, ఊర్లో ఉన్న వాళ్ళంతా ఇట్లా హ్యాపీగా నాటకాలు చూసుకుంటా, అవి చూసుకుంటా, డ్రామాలు చూసుకుంటా, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవి చూసుకుంటా సంతోషంగా ఉండేవాళ్ళంట. అప్పుడు ఆ ఊర్లో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ చూసినాక కుబేరుడికి చాలా ఆనందం కలిగించినాయంట. ఆ ఊర్లో ప్రతిరోజు సాయంత్రం ఇవన్నీ జరిగేటివి, డ్రామాలు, ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ సాయంత్రం పూట జరుగుతాయి. కాబట్టి రోజు కుబేరుడు పొద్దున్న లేస్తేనే ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతారా బాబు, ఈ నాటకాలు అవన్నీ చూసి బాగా ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంది ఇక్కడ అని చెప్పేసి అనుకుంటాడు. అతనిలో కొత్త ఉత్సాహం చూసి చరకుడు ఇట్లా అంటాడు, మా ఊరి గాలి నీకు పడినట్టుంది, నీలో ముందు లేని ఉత్సాహం కనిపిస్తున్నది. నిన్న రాత్రి నాకు ఒక గోసాయి కనిపించాడు. గోసాయి అంటే అతను ఏమంటారు, ఒక మూలికలు అవన్నీ ఇచ్చేవాడు అనమాట. ఇప్పుడు గోసాయి అంటే చెట్లు మూలికలు, వేర్లు ఇచ్చి ఆరోగ్యం బాగా చేస్తూ ఉంటారు కదా. అతను ఇలా చెప్తాడనమాట. అతనికి యాక్చువల్గా నీ జబ్బు గురించి చెప్తే అడవిలో కోయగూడెం సమీపంలో ఒక మూలిక ఉన్నదని, దాన్ని వాడే స్వయంగా పీకాలని, ఆ మూలికతో నీ వ్యాధి నయమవుతుందని అన్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోదాం అన్నాడు. అంటే ఏంటంటే అక్కడ ఒక మూలిక అంటే ఒక వేరు, చెట్లకు సంబంధించి ఒక వేరు దొరుకుతుంది.
ఆ మూలిక ఎవడైతే వేసుకోవాలి వాడలో వాడే దాన్ని పీకాల, వేరే వాడు పీకుడు. ఓకే, ఇప్పుడు నీకు అవసరం అనుకో నువ్వే పీకాల మూలిక, మీ అన్న వచ్చి పీకకూడదు, పని చేయదంట. సో అప్పుడు ఏం చెప్తాడు, సరే నీకేం అభ్యంతరం లేకుంటే ఎప్పుడే వెళ్ళిపోతామని చెప్పేసి చెప్తాడు అనమాట. అప్పుడు కుబేరుడు వచ్చేసి సాయంత్రానికి అంతా మనం తిరిగి రాగలమా అని అడిగాడంట. ఎందుకు రాలేము, ప్రయాణం కొద్ది గంటలే పడుతుంది అన్నాడు చరకుడు. మిత్రులిద్దరూ అడవిలో కాలిబాట వెంట నడుస్తూ వెళ్ళారు. చరకుడు చకచకా నడుస్తూ కానీ కుబేరుడు నడవలేక మధ్య మధ్య ఆగిపోతున్నాడు. అంటే చరకుడు బాగా స్పీడ్గా యాక్టివ్గా నడుస్తున్నాడు, కుబేరుడు పాపం కొద్దిగా అక్కడక్కడ ఆగుతూ కొద్దిగా స్లోగా నడుస్తున్నాడు, అలవాటు లేదు కదా అతనికి. నా వయసు వాడివే కదా, నాతో పాటు నడవలేకపోయావేంటి అన్నాడు చరకుడు. నా ఆరోగ్యం సరిగా ఉంటే నేను నడుద్దును అన్నాడు కుబేరుడు. నీ ఆరోగ్యం గురించే కదా పోతున్నాం, త్వరగా పోకపోతే తిరిగి త్వరగా రాలేము అన్నాడు చరకుడు. ఆ మాట వినేసరికి కుబేరుడు పట్టుదలగా చరకుడు వెంట నడిచాడు. ఇద్దరూ చాలా దూరం నడిచి వెళ్ళాక చరకుడు ఒక మొక్కను చూపి, ఇదే మూలిక, నీ చేతితోనే పికిలించు అన్నాడు. పికిలించు అంటే పీకమన్నాడు. కుబేరుడు ఆ మొక్కను 2 చేతులు పట్టి లాగితే వేరుతో సహా వచ్చింది. అర్థమైందా? అయితే మొత్తం వేరు చెట్టు వచ్చేసిందంట. దాని సమీపంలో ఉన్న కొలనులో శుభ్రంగా కడిగిన మీదట చరకుడు దాని వేరుని కుబేరుడి చేత తినిపించి, ఇక మనం వెనక్కి వెళ్ళవచ్చు అన్నాడు. ఓకే, అర్థమైందా? తాము వచ్చిన దూరం అంతా తలుచుకునేసరికి కుబేరుడికి గుండెలో రాయి పడినట్టుంది. అంటే అర్థమైందంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా దూరం నడుచుకుంటూ పోయినారా, అప్పటికే అలసిపోయినాడు కుబేరుడు. ఆ వేరు మొత్తం క్లీన్ చేసి వేరే ఎక్కడుందో కనుక్కొని తీసి తిన్న తర్వాత మళ్ళా చరకుడు ఏమంటాడు, మనం అయిపోయింది వేరు తిన్నావు కదా రిటర్న్ వెళ్ళిపోదాం మళ్ళా అంటాడు. అదే స్వామి ఇంత దూరం నడుచుకొచ్చినా మళ్ళా రిటర్న్ పోవాలా అని చెప్పేసి బాగా అనుకుంటాడు చరకుడు. ఎవరు? కుబేరుడు. అదే గుండెలో రాయి పడినట్టుంది కదా అంటే, గుండెలో రాయి ఎక్కడి నుంచి వచ్చి గుండెలో పడదు, మళ్ళా దూరం నడచాలా అనేది గుండెలో రాయబడినట్టు అనమాట. పైగా అతనికి ఆకలిగా ఉన్నది. ఎవరికి? కుబేరుడు. అప్పుడు కుబేరుడు అంటాడు, మిత్రమా, నాకు ఆకలి మండిపోతున్నది, అడుగు తీసి అడుగు వేయలేదు, తినడానికి ఏమైనా కావాలి అన్నాడు. అప్పుడు చరకుడు ఏమనుకుంటాడంటే, అప్పుడే ఔషధం పని చేస్తుందన్నమాట, ఈ సంగతి తెలిస్తే వెంట తినడానికి ఏమైనా తెచ్చేవాడినే, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, దగ్గరలో కోయగూడెం ఉన్నది, అక్కడ తినడానికి ఏదైనా దొరకబోదు అన్నాడు చరకుడు. కోయగూడెం అంటే ఒక ఊరి పేరు, అర్థమైందా? ఊరి పేరు. కోయగూడెం అంత దగ్గరలో ఏమీ లేదు, అయినా గత్యంతరం లేక కుబేరుడు అక్కడి దాకా నడిచినాడు. ఆకలి అవుతుంది, దగ్గరలో కోయగూడెం ఉంది అంటే, ఆ ఊరు ఉందంటే ఆ ఊరికి అక్కడ ఫుడ్ దొరుకుతుందంటే ఏం చేస్తాము, పోతాం కదా ఎంత దూరమైనా. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఇంకా లాస్ట్కి ఆకలి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయినారు, అన్నం ఫుడ్ దొరుకుతుంది కదా అని. కోయదర వారికి స్వాగతం చెప్పి అప్పటికప్పుడు వెదురు బియ్యం వడ్డించి పెట్టాడు. ఆకలి కరకరలాడుతుంటే తాను ఏమి తింటున్నది తెలియకుండానే కుబేరుడు ఆవురావురమని తినేశాడు. ఇప్పుడు ఫుల్ కడుపు నిండింది, కడుపు తిన్న తర్వాత నీకు మంచిగా నీకు ఇష్టమైన ఫుడ్ వస్తే తింటావా, ఎందుకంటే ఆల్రెడీ కడుపు నిండింది. కానీ అక్కడ కుబేరుడికి ఆకలి బాగా అవుతుంది. అక్కడ వాళ్ళు వెదురు బియ్యం వండించి అవి పెట్టారంట. వెదురు బియ్యం అంటే నాకు కూడా తెలియదు, కానీ
ఫుడ్ అనుకోండి, ఏదో ఒకటి అంటే అడవిలో దొరికే వాళ్ళ ఊర్లో దొరికే ఫుడ్ అనుకోండి. అర్థమైందా? అది బాగా వాళ్ళ ఇంట్లో కోయే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళకి ఆ వెదురు బియ్యము వండించి పెడతారనమాట. ఆకలి కరకరలాడుతుంటే తాను ఏమి తింటున్నది తెలియకుండానే కుబేరుడు ఆవురావురుని తినేశాడు. ఆకలి మీద తినేసాడు అనమాట. అది ఏం తింటానో అని కూడా తెలియకుండా తినేశాడు. భోజనం అయినాక ఇద్దరికి నిద్ర వచ్చింది. ఫుల్ కడుపున్నా తిన్నారు ఇద్దరు. అప్పుడు కోయదారు వచ్చేసి వాళ్ళకి పడకలు ఏర్పాటు చేశాడు. పడకలు అంటే ఏంటి? చేపలు వాళ్ళ ఆ టైంలో చేపలు ఏవో ఉంటాయి కదా, అవి అరేంజ్ చేసినాడు. వాళ్ళు నిద్ర లేచేసరికి సాయంకాలం కావస్తున్నది. ఇద్దరు ఇంటికి వచ్చేటప్పుడు కుబేరుడు, నీ మందు అద్భుతం, నాకు మంచి నిద్ర పట్టింది, ఒంట్లో చాలా సుఖంగా ఉంది అని చరకునితో అన్నాడు. అప్పుడు గోసాయి అంటే గోవులో కాస్తూ ఉంటాడు అతను చెప్పింటాడు అనమాట. అక్కడ గోసాయి అని ఉంది కదా, గోసాయి అంటే గోవులు ఆవులు కాసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే అతను చెప్తాడు అనమాట. అప్పుడు ఆ మందు తింటాడు కదా, అప్పుడు చెరకుంతో అంటాడు, బాగుంది ఇప్పుడు నీవు ఇచ్చిన మందు ఏమో కానీ చాలా బాగుంది, మంచిగా నిద్ర పట్టింది అని. ఆ రాత్రి కూడా కుబేరుడు కడుపు నిండా తిని ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. ఎప్పుడు వాళ్ళ ఊరికి వచ్చేసిన తర్వాత, చెరకుడు వాళ్ళ ఊరికి వచ్చినాక అప్పుడు కూడా కడుపు నిండా అన్నం తింటాడంట. ఒళ్ళు తెలియకుండా నిద్రపోవడం అంటే అంతే. ఒకసారి కళ్ళు ఇట్లా కళ్ళు ఇట్లా నిద్రపోగానే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. నిద్ర వచ్చేస్తే ఇంకా తెలియదు నిద్రపోయినట్టు, ఫుల్లో నిద్రపోతాడు అనమాట. మరునాడు చెరకుడు అతనితో, నీ ఆరోగ్యం చక్కబడింది కనుక అసలు విషయం చెప్తాను. ఆకలి పుట్టడానికి ఉపవాసం తప్ప మరో మందు లేదు. నిద్ర పట్టడానికి శరీర శ్రమ తప్ప మరో మార్గం లేదు. అంటే ఏంటి? కడుపు నిండా ఫుడ్ తింటావు, ఇదే ఇక్కడే కూర్చుంటావు, మళ్ళా ఫుడ్ వస్తుంది, మళ్ళా తింటావు, మళ్ళీ ఇక్కడే కూర్చుంటావు, మళ్ళీ ఫుడ్ వస్తుంది, మళ్ళీ తింటావు, ఇక్కడే కూర్చుంటావు. ఏం పని చేయకుండా బాడీకి ఎటువంటి శ్రమ పెట్టకుండా కూర్చుంటే ఏమవుతుందంటే నువ్వు ఏం తిన్నా కానీ టేస్ట్ ఉండదు, ఏముండదు. అదే నువ్వు బాడీకి కష్టపెట్టి బాడీకి ఎక్సర్సైజ్, బాడీకి తగ్గట్టుగా పని చేస్తే, ఫిజికల్ ఎక్సర్సైజెస్ కానీ ఏదైనా కానీ చేస్తే ఆ ఫుడ్ అనేది అరిగి బాడీకి కొట్టబడుతుంది. ఇతను కూడా ఏం చేసేవాడు కుబేరుడు? తినేవాడు కూర్చునేవాడు, ఏం పని చేయకుండా. అందుకే వాడికి మొత్తం లైఫ్ అంతా డల్గా ఏం తినాలనిపించేది కాదు, ఫ్రూట్ జ్యూస్ తాగినా కానీ టేస్ట్ వచ్చేది కాదు. ఇక్కడ ఎందుకు అతనికి బాగా ఆకలేసింది? ఎన్నో కిలోమీటర్లు నడిచినాడు. నడిచిన తర్వాత ఆకలేంది. ఆకలేనాక ఫుడ్, వాళ్ళు ఏం ఫుడ్ పెట్టినారో చూసుకోకుండా టక్కటక్కగా బాగా తినేసినాడు. తిన్న తర్వాత ఏమొచ్చింది? బాగా నడిచినాడు కాబట్టి, అలసిపోయినాడు కాబట్టి వెంటనే నిద్ర వచ్చింది. అప్పుడు ఏంటంటే చెరకుడు చెప్పినాడు కదా, ఏం చెప్పినాడు? ఆకలి పుట్టేకి ఉపవాసం తప్ప మరో మందు లేదు. నీకు ఆకలి అయినప్పుడే అన్నం, బాగా ఆకలి అయిందనుకో, అప్పుడు అన్నం తింటే తృప్తిగా ఉంటుంది. ఆకలి కాకుండా 24 గంటలు తింటానే నీకు అనిపిస్తే తింటానే ఉన్నావు అనుకో, నీకు అసలు ఏం తిన్నట్టే ఉన్నావు ఫుడ్. నిద్ర పట్టడానికి శరీర శ్రమ తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు మీరు బాగా బాడీ ఎక్సర్సైజ్ చేస్తారు, బాడీ ఎక్సర్సైజ్ చేసి బాగా రాసుకుంటూ ఉంటారు కదా, హోంవర్క్ అవన్నీ చేసుకొని, మీ హోంవర్క్ మీ ఊరు మీ స్కూల్ వాళ్ళు ఇచ్చిన వర్క్ అంతా చేసుకొని, మీరు కరాటే ప్రాక్టీస్ అవన్నీ చేసుకునే వాటికి మీకు ఏమవుతుంది? బాగా బాడీ అంతా శ్రమ కలిగించి బాగా రాసి మీ హోంవర్క్ కంప్లీట్గా చేసుకుంటే అప్పుడు మీకు నిద్ర బాగా వస్తుంది. మీకు ఇచ్చిన పని, మీ స్కూల్లో హోంవర్క్లు ఇచ్చిన, మీ ఏదైనా లెసన్స్ కానీ అప్ టు డేట్ ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉంటే మీకు నిద్ర మంచిగా వస్తుంది.
చదువుకుంటూ ఉండాలి, ఆటలు బాగుండాలి. అప్పుడే నిద్ర బాగా వస్తుంది. రెండూ ఉండాలి. ఒక చదువు ఒక్కటే ఉందనుకో నిద్ర రాదు, ఆటలు ఒకటే ఉన్నాయనుకో నిద్ర రాదు. రెండూ ఉంటేనే మంచిగా నిద్ర వస్తుంది. మనసు ఉల్లాసంగా ఉండాలంటే వినోద కార్యక్రమాలు అవసరము. మనసు వినోదంగా ఉండాలి. మనసు అంటే ఏంది? మన మన ఇప్పుడు ఎప్పుడు చదువుకుంటూ ఉంటే బోర్ కొట్టేస్తారు కదా. అప్పుడు మీరు ఏం చూస్తారు? టీవీ చూస్తుంటారు. టీవీలో పిచ్చి పిచ్చి ప్రోగ్రామ్స్ కాకుండా ఏదైనా పనికొచ్చే ప్రోగ్రామ్, నవ్వడానికి ఏదైనా కామెడీ చూడండి, తప్పులేదు. జస్ట్ కొద్దిసేపు చూడాలా, వచ్చేయాలా. అర్థమైందా? నీకు అర్థమైందా? వినోద కార్యక్రమాలు అంటే టీవీ ఒకటే కాదు, గేమ్స్, ఇంట్లో కూర్చొని ఆడుకునే గేమ్స్ కూడా ఉంటాయి. క్యారమ్ బోర్డు, చెస్, బయట ఆడే గేమ్స్ బయట ఆడాలి, ఇంట్లో ఆడే గేమ్స్ కూడా ఆడుతూ ఉండాలి. చెస్ ఆడాలి, హౌసీ ఆడాలి, మళ్ళీ క్యారమ్ బోర్డు ఆడాలి. ఇలా బారాకట్ట అని ఉంది. బారాకట్ట అంటే మా కాలం అనేది ఏముంది లేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు పాచికలు వేస్తాం కదా, చూడలేదా మీరు? బారాకట్ట అంటే తెలియదా? మనం ఇప్పుడు అది పాము పాట పాడతారు కదా, దాంట్లో డైస్ వేస్తారా? అట్లనే పాచికలు ఉండేటివి, అది నేర్పిస్తాలే మళ్ళా. అవన్నీ ఆడాల. అవి వినోద కార్యక్రమాలు. అన్నను ఒకసారి నిలబెట్టి, అన్న నువ్వు డ్యాన్స్ చేయి నేను చూస్తా అంటే అన్న డ్యాన్స్ చేస్తాను. అన్న నిన్నే అడుగుతాడు, నువ్వు డ్యాన్స్ చేయరా నేను చూస్తా అంటే నువ్వు చేస్తావు. అదే ఒక ఎంటర్టైన్మెంట్. ముందే ఈ మాట చెబితే నువ్వు నమ్మవని మందు పేరు చెప్పి ఇలా తీసుకొచ్చాను. ఇక ముందు ఆకలి వేస్తేనే కానీ తన శరీర వ్యాయామం కొంత అయినా చెయ్యి అన్నాడు. ఇప్పుడు ముందే సీక్రెట్స్ అన్నీ చెప్పేస్తే కుబేరుడికి అర్థమయ్యేది కాదు కదా. అతన్ని నడిపిస్తేనే అతనికి తెలుస్తుంది. ఇంత దూరం నడిచినాడు అని చెప్పి అలసిపోతాడు కదా. కడుపు మాడిస్తేనే కదా అతనికి అర్థమైంది ఆకలి విలువ. దూరం కొన్ని కిలోమీటర్లు నడిచిన తర్వాతనే కదా అతనికి అలసిపోయి తిన్న తర్వాత అంత మంచిగా నిద్ర వచ్చింది. సో ఇవన్నీ ముందే చెప్తే కుబేరుడు నమ్మడని చెప్పి ప్రాక్టికల్గా తనకి చేపించాడు అతను. ఎవరు? తన ఫ్రెండ్ చెరకుడు. అప్పుడు ఏం చెప్తాడు? అప్పుడు ఎప్పుడన్నా కానీ ఆకలి వేస్తేనే అన్నం తిన ఉంటాడు. శరీర శ్రమ అంటే బాడీ ఎక్సర్సైజ్. బాడీ ఎక్సర్సైజ్ అంటే ఎట్లా వస్తుంది? స్పెసిఫిక్గా చేయనవసరంలే. వాకింగ్కి పోతే, రన్నింగ్కి పోతే, కరాటేలో మీకు సంబంధించిన ప్రాక్టీస్లు ఉంటాయి కదా, వార్మప్ ఎక్సర్సైజెస్, అవన్నీ చేస్తే బాడీ కూడా మంచిగా, బాడీకి మనం ఎక్సర్సైజ్ చేసినట్టు అవుతుంది. కుబేరుడు ముందు ఆశ్చర్యపడిన తర్వాత నిజం గ్రహించి తన ఊరికి తిరిగిపోయి చెరకుడి సలహాను అమలు చేస్తూ వచ్చాడు. తమ గ్రామంలో అతనే వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు. అమలు అంటే ఇంప్లిమెంట్ చేశాడు అని అంటే వాళ్ళ ఊర్లో ప్రోగ్రామ్స్ జరిగేటివి సాయంత్రం పూట. అవన్నీ ఇతను వాళ్ళ ఊర్లో కూడా పెట్టించాడు అనమాట. తన ఫ్రెండ్స్ చెప్పిన సలహాని విన్నాడు అని. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? శరీర శ్రమ చేయాలి. శరీర శ్రమ అంటే ఎక్సర్సైజ్, వాకింగ్ చేయాలి, రన్నింగ్ చేయాలి. ఆకలి అయినప్పుడే కడుపు నుండి అన్నం తినాలి. అర్థమైందా? బయట దొరికే గడ్డి తినకూడదు ఎక్కువ. అర్థమైందా? ఈ వీడియో మీకోసమే తీస్తున్నా. ఇట్లా రోజు కథ చెప్తా. ఓకేనా? నమస్తే పెట్టు వ్యూవర్స్కి. థ్యాంక్ యూ.